నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వంటింటి చిట్కాల మాస్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మ గారు. ఆయనతో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నానమ్మా. మీరు ఎలా ఉన్నారమ్మా? నేను చాలా బాగున్నా డాక్టర్ గారు. ఇంకొక మెయిన్ టాపిక్ ఈ రోజు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాము. అదే మలబద్ధకం. చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఏం చేయాలో తెలియక కూడా చాలా సఫర్ అవుతుంటారు. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చెప్పుకోలేరు కూడా. సో దీనికి చాలా ఈజీ వేలో హోమ్ రెమెడీస్ ఏమున్నాయి డాక్టర్ గారు? చాలా ఉన్నాయమ్మా. అందరూ వాడుకోదగ్గ మంచి రెమెడీ చెప్తాను చూడమ్మా. ఈ రెమెడీ చెప్పేదానికి ముందు ఒక 2 విషయాలు చెప్పిన తర్వాత ఆ రెమెడీ కూడా చెప్తాను. ఓకే. వెన్ దెర్ ఇస్ నో మోషన్ దెర్ ఇస్ ఎ కమోషన్ అని చెప్పేసి ఒకటి ఉందమ్మా. అంటే ఎప్పుడైతే మోషన్ కాదో అప్పుడు మానసిక అలజడి మొదలవుతుందని చెప్పేసి స్థూలంగా అర్థం చెప్పుకోవచ్చు. మీరు నిజంగా గమనించండి, మోషన్ సరిగా కాని రోజు కానీ లేకపోతే అసలు మోషన్ అవ్వని రోజు కానీ ఆ యొక్క ప్రభావము కేవలం శరీరం మీదనే కాకుండా మనసు మీద ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. విసుగు, చికాకు, కోపము, ఏ పని మీద ఆసక్తి లేకపోవడము. సో ఈ యొక్క ప్రభావం మనసు మీద కూడా పడుతుంది. అందుకే వెన్ దెర్ ఇస్ నో మోషన్ దెర్ ఇస్ ఎ కమోషన్ అని చెప్పి చెప్తుంటారు అన్నమాట. అదేవిధంగా మలబద్ధకం సమస్త రోగవర్ధకం. మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్, మోషన్ కాకపోవడం. ఎప్పుడైతే మోషన్ సరిగ్గా కాదో అప్పుడు సమస్తమైనటువంటి అంటే అనేక రకాలైన జబ్బులకు అది కారణభూతం అవుతుంది. ఉన్నటువంటి జబ్బులు త్వరగా తగ్గవు, కొత్త జబ్బులు వస్తుంటాయి. సో పెద్దల మాట సద్దిమూట అన్నట్లు ఇవన్నీ పెద్దలు ఎంతో అనుభవంతో చెప్పినటువంటి వాస్తవ విషయాలమ్మా. సో ఈ రోజుల్లో చిన్న వయసు నుంచి పెద్దల వరకు కూడా అందరికి ఉన్నటువంటి సర్వసాధారణ సమస్య మలబద్ధకం. సో దీనికి సంబంధించి మంచి రెమెడీ చెప్తాను చూడండి. సో గన్ షాట్ రెమెడీ, మంచిగా రిజల్ట్ వచ్చేటువంటి రెమెడీ, దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ ఇచ్చేటువంటి రెమెడీ, ఈజీగా తయారు చేసుకోదగ్గ రెమెడీ చెప్తాను చూడండి. దీనికి ఒక 50 grams కిస్మిస్ పళ్ళు కావాలమ్మా. కిస్మిస్, ఎండు ద్రాక్ష. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ మనకు మార్కెట్ లో దొరుకుతాయి. ఇంచుమించు చాలా మంది ఇంట్లో ఉంటాయి. సో 50 grams కిస్మిస్ పళ్ళని ఒక రోల్ లాంటి వాటిని తీసి మెత్తగా దంచాలి. అది లేకపోతే మిక్సీలో వేసేసి కలిపేసేయాలి. గుజ్జులాగా తయారు చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇలాగ వస్తుంటే అలాగా. సో 50 grams కిస్మిస్ గుజ్జులో ఒక 50 grams బాదం పప్పును వేయించి చేసినటువంటి పొడి కలిపేశారు. బాదం పప్పును కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసేసి ఆ పొడి అందులో కలిపేశారు. బాదం పప్పు మన ఇంట్లో ఉండేది. 3వ పదార్థంగా కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయ. సో కరక్కాయ ప్రేగులను శుద్ధి చేసేటువంటి ద్రవ్యాల్లో అత్యుత్తమైనటువంటి ద్రవ్యం. చాలా చౌక ధరకు దొరుకుతుంది, సంవత్సరం అంతా దొరుకుతుంది. సామాన్య మానవుడి నుంచి ఉన్నత స్థాయి వరకు అందరికీ ఉపయుక్తమైనటువంటి అందుబాటులో ఉండేటువంటి ఔషధం ఏదయ్యా అంటే కరక్కాయ. ఎందుకంటే కన్నతల్లితో పోల్చడం జరిగిందమ్మా. సో కరక్కాయ పెచ్చుల యొక్క పొడి మనకు మార్కెట్ దొరుకుతుంది. విచారించుకొని కరక్కాయ పెచ్చుల యొక్క పొడి తెచ్చుకోవాలమ్మా. అయితే మనమే ఓన్గా తయారు చేసుకోవాలి, విత్తనాలు తీసేసి. సో కరక్కాయ పెచ్చుల యొక్క పొడి ఒక 50 grams తీసుకోవాలి. ఈ 3 పదార్థాలు మనకు వసతుండి వీలుండే అవకాశం ఉంటే రోట్లో వేసి మెత్తగా దంచవచ్చు. అలా కాకపోతే మిక్సీలో వేసేసి తిప్పేసినా సరిపోతుంది. అంత కలిస్తే సరిపోతుంది. ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి పదార్థాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు 1/2 teaspoon అంటే ఇంచుమించు 2.5 నుంచి మాక్సిమం 3 grams వరకు అమ్మా. సో ఒక 100 ml గోరువెచ్చని నీళ్లు కానీ 100 ml పాలు కానీ తీసుకొని అందులో 1/2 teaspoon ఇది కలిపేసేసి అంతా కలిసిన తర్వాత ఆ యొక్క లిక్విడ్ని తాగేసారు. రాత్రి తాగేస్తే ఎక్కువ శాతం మందిలో అంటే 100 మంది ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడితే దాదాపు 70 మందికి పైనే ఉదయం పూట ప్రేగుల కదలికలు మొదలై మెలకు వచ్చేస్తుంది. ఈ యొక్క ఔషధం శక్తి అలాంటిది. సో మనకు మెలకు రావడమే ఆ కదలికలతో మెలకు వచ్చేస్తుంది ఉదయం పూట. అంత అద్భుతంగా పనిచేస్తుంది, చాలా టాప్ గా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఔషధం యొక్క మరొక ప్రత్యేకత, పోషక విలువలు అనేకం ఉన్నాయమ్మా. ఉదాహరణకి మీరు కిస్మిస్ తీసుకోండి. కిస్మిస్ లో ఫైబర్ ఎక్కువ ఉంది, అదేవిధంగా బి కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి, తర్వాత ఐరన్ ఉంది, కాల్షియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది, మెగ్నీషియం ఉంది, కొన్ని రకాలైనటువంటి మనకు ఉపయోగపడేటువంటి ఈ యొక్క చక్కెరలు, షుగర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా శరీర పోషణకి, దేహధర్మాలు సజావుగా సాగేందుకు ఉపయోగపడమే కాకుండా ప్రోకైనటిక్ గా పనిచేస్తాయమ్మా. అంటే ప్రోకైనటిక్ అంటే ప్రేగుల కదలికలను పెంచేటువంటి ఔషధాలు అని చెప్పేసి. సో ఈ అంత అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా బాదం పప్పులో కొన్ని రకాలైనటువంటి న్యాచురల్ ఆయిల్స్, ఫ్యాట్స్ ఉన్నాయి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, విటమిన్ ఈ ఉంది. ఇవన్నీ కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. సో కేవలం మోషన్ ఫ్రీగా అయ్యేందుకే కాకుండా దేహ రక్షణకు, దేహ పోషణ కూడా ఈ బాదం పప్పు ఉపయోగపడుతుంది. అదే విధంగా కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయ గురించి చెప్పనక్కర్లేదు. చాలా ఔషధ గుణాలు.
సమస్తమైనటువంటి వ్యాధులను నయం చేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ప్రకృతి మాత అందులో నిక్షిప్తీకరించి మానవాడికి ప్రసాదించడం జరిగిందనమాట. సో ఆ కరక్కాయ పొడిలో కూడా కరక్కాయ యొక్క గుణం ఏంటంటే ప్రోకైనటిక్ గా పనిచేస్తుంది. అంటే అందులో ఉన్నటువంటి ఫైబర్ కానీ అరబినో గెలాక్టాన్స్ కానీ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ప్రేగుల కదలికలను బాగా కలగజేసేసి ముక్కకుండా మూలకుండా ఆ సెన్సేషన్ వచ్చేసేసి మనం ఆ బహిర్ ప్రదేశానికి పోయినప్పుడు ఆ సెన్సేషన్ వచ్చినప్పుడు పోయినప్పుడు వెంటనే సాఫీగా మోషన్ అయ్యేటట్టు లోపల చెడు పదార్థం ఏది లేకుండా మొత్తం బయటికి విసర్జింపజేసేటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు కరక్కాయ ఉంటాం. మనం ఈ 3 పదార్థాలు కలిపి ఔషధంగా మలుచుకుంటున్నాం కాబట్టి ఫలితాలు అనూహ్యంగా మరింత శీఘ్రంగా మరింత సత్వరమే ఉంటాయమ్మా. కాబట్టి మొత్తం క్యూర్ అయిపోయేదాకా ఇది వాడుకోవాలమ్మా. సో వాడేసేసి అవసరమైతే నేను చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసుకున్న ఔషధం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఇదే పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవాలి. సో కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసినప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు సదా మన దేహంలో ఉంటూ ఔషధ గుణాల యొక్క ప్రభావాన్ని చూపిస్తూ మరి మోషన్ టయానికి అయ్యేటట్టు కాపాడుతుంటాయి. ఇంతేకాకుండా ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. అంటే పీచు ఉన్నటువంటి పదార్థము, డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు, కూరగాయలు బాగా తీసుకుంటున్నాము. నీళ్ళు ఎక్కువ తీసుకుంటున్నాలి. వేడక ఆహారం తీసుకుంటున్నాలి. ముఖ్యంగా రాత్రిపూట డిన్నర్ వీలైనంత వరకు అర్లీగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క మెడిసిన్ కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసినప్పటికీ మనం తీసుకునే జాగ్రత్తలు ఈ యొక్క మెడిసిన్ ప్రభావం కూడా చాలా కాలం పాటు మనల్ని రక్షిస్తుంటుంది. సూపర్ డాక్టర్ గారు, చాలా యూజ్ అవుతుంది. ఇందాక చెప్పుకున్నట్టే అందరికి చాలా ఈజీ వే కూడా. సో చూసారు కదా వ్యూవర్స్, ఈ ఒక్క రెమెడీయే కాదు ఇంకా చాలా రెమెడీస్ ఆయన చెప్తారు కూడా మన కోసం. బట్ మీకు ఏ రెమెడీస్ కావాలి, మీకేం కావాలి, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది కింద కమెంట్ చేయండి. సో ఆ టాపిక్స్ మేము తీసుకొని ఇంకా డాక్టర్ గారితో డిస్కస్ చేసి రెమెడీస్ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. నమస్తే.